ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఏ తప్పులు చేయటం వలన దరిద్రము వస్తుంది, అలాగే ఎలాంటి పనులు గనక చేసినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైనది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అంటే ఇంకా శక్తివంతమైంది. కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులు గనక చేస్తే జీవితాంతం దరిద్రంలోనే ఉంటారు అని వేద పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల శివకేశవుల ఆశీర్వాదంతో అఖండ రాజయోగం అనేది అదృష్ట రూపంలో కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేయటం వలన దురదృష్టం వస్తుంది, అలాగే ఎలాంటి పనులు చేయటం వలన అదృష్టం కలుగుతుందో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా అస్సలు నిద్ర లేవకూడదు. వేకువజామునే నిద్ర లేచి ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించట్లేదు అనేవారు మాత్రం గోరువెచ్చని నీరు పోసుకున్నా సరిపోతుంది. ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఏదైనా మనకి దోషాలు కనుక ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తులు వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ రోజున చేసే సాయంత్ర సమయ పూజ మీ ఇంటి గుమ్మం ముందు మాత్రం 2 మట్టి ప్రమిదల్లో నూనె వేసి దీపాలు వెలిగించాలి. ఈరోజు శివాలయానికి కనుక వెళ్ళినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది వస్తుంది. కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రునికి అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో సుమారు 7 గంటల నుండి 10 గంటల సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే పేదరికం మొత్తం పోయి ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే లలితా సహస్రనామాలను జపించినా కూడా మీ ఇంటికి అదృష్టం సిరి సంపదల రూపంలో కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఒక పావు కేజీకి తగ్గకుండా రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే పాలతో చేసిన స్వీట్లను ఈరోజు అస్సలు కొనకూడదు. ఇది ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజున బట్టలను నలుపు రంగు వస్త్రాలను కనుక ధరించినట్లయితే మనకి దరిద్రం చుట్టుకుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పౌర్ణమి రోజున ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక గుర్తును వేయండి. మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి నాడు మీ పిల్లల కాలికి నల్లదారం కట్టండి. పౌర్ణమి రోజున కట్టే నల్లదారం ఎటువంటి నరదృష్టి తగలకుండా అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పౌర్ణమి నాడు ప్రతి ఒక్క శివాలయాల్లోనూ సాయంత్ర సమయంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలా తోరణాన్ని చూస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉల్లి వెల్లుల్లి మాంసాహారం లాంటి వాటిని అస్సలు తినకూడదు. ఇంట్లో కందిపప్పు కూడా వండకూడదు. పచ్చిమిరపకాయలు నూనెను కూడా కొనకూడదు. ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాల పాలవుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అప్పుల పాలు అవుతారు కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. మన జ్యోతిష శాస్త్ర ప్రకారం జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, డబ్బు బాగా సంపాదించాలి అంటే కనుక పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసే ఒక శక్తివంతమైన మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఆకస్మికంగా ధనలాభం అనేది మనకి వస్తుంది.
ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని 3 సార్లు చదవండి. విపరీతమైన ఆర్థికంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు దీపాలు వెలిగించటం, నదీ స్నానాలు చేయటం వల్ల 7 జన్మల వరకు కూడా ఆర్థికంగా ఇబ్బందులే ఉండవు. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే అధిక ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున రాత్రి సమయంలో శివుడిని పూజించటం వలన పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు, రుణ విమోచక స్తోత్రం చదవటం వల్ల కూడా అప్పుల బాధలన్నీ నెలలోపే తీరిపోతాయి. ఈ పౌర్ణమి నాడు ఇంట్లో వెన్నని అస్సలు కరిగించకూడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెండి కుందుల్లో దీపారాధన చేయాలి. వెండి కుందులు లేని వాళ్ళు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. అలాగే ఈ రోజున సాయంత్ర సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి బీరువా కింద పెట్టుకోండి. ఈ రోజున సాయంత్రం ఎలా చేస్తే మీ ఇంట్లో మీరు గనక ఈ పనులు చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా కూడబెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ పౌర్ణమి నాడు దక్షిణ దిక్కులో మాత్రమే చీపురును పెట్టుకోవాలి. చీపురు దక్షిణ దిక్కులో పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి డబ్బును తీసుకువస్తుంది. ఈరోజు సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడవకూడదు. ఒక క్లాత్ తీసుకుని దానితో తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. చీపురుతో గనక ఊడ్చినట్లయితే అమ్మవారికి కోపం వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేయండి. పౌర్ణిమ రోజున ఒక రూపాయి బిళ్ళకు పసుపు పూసి ఆ నాణ్యాన్ని పూజ గదిలో పెట్టి ఇలా చేయటం వలన మీకు మీ ఇంటికి సిరి సంపదలు పెరిగి అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున పొరపాటున బ్రహ్మచర్యం పాటించకపోతే గనక వారికి దారిద్ర్య బాధలు తప్పవు. అంతేకాకుండా పౌర్ణమి రోజున ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. అదేమిటి అంటే చెట్ల ఆకులను అస్సలు తుంచకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, షేవింగ్ చేసుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. పౌర్ణమి నాడు ఈ తప్పులు కనుక చేసినట్లయితే జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదంగా పరిగణింపబడింది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కూడా అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ పవిత్రమైన రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున పేదవారికి అన్నదానం, వస్త్రదానం, ఇంకా వారికి ఏదైనా నిత్యావసరాలు దానం చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.